ఈ రోజు చర్చకు స్వాగతం. మన ముందు భారతదేశంలో లింగ అసమానతలకు సంబంధించిన కొన్ని కీలక పత్రాలున్నాయి. సర్వేలు, జనాభా లెక్కల డేటా, విశ్లేషణాత్మక నివేదికలు. ఇవన్నీ చూస్తుంటే ఒక పెద్ద ప్రశ్న మన ముందుకొస్తోంది. అంటే, ఒకవైపు దేశం ఆర్థికంగా ఎదుగుతోంది, అక్షరాస్యత పెరుగుతోంది. కాని అదే సమయంలో కొన్ని కీలకమైన రంగాల్లో మహిళల పరిస్థితి ఎందుకు మెరుగుపడటం లేదు? కొన్ని చోట్ల ఎందుకు మరింత దిగజారుతోంది? నిజమే. ముఖ్యంగా మనం ఆధునికతకు, అభివృద్ధికి చిహ్నాలుగా భావించే పట్టణ ప్రాంతాల్లోనే కొన్ని గణాంకాలు చాలా దారుణంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈరోజు మన పని ఈ అంకెల వెనుక దాగి ఉన్న కథను, ఆ వైరుధ్యాలను అర్థం చేసుకోవడమే. ఖచ్చితంగా. మన లక్ష్యం స్పష్టంగా ఉంది. ఈ సంఖ్యలు ఏమి చెబుతున్నాయి? ఈ అసమానతల వెనుక ఉన్న అసలు కారణాలేమిటి? సరే, మొదటగా ఒక గణాంకంతో ప్రారంభిద్దాం. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం దాదాపు 23% మంది భారతీయులు దేశంలో మహిళలు తీవ్రమైన వివక్షణ ఎదుర్కొంటున్నారని భావిస్తున్నారట. అంటే ప్రతి నలుగురిలో ఒకరు ఈ సమస్య ఉందని ఒప్పుకుంటున్నారు. అవును, ఇది చాలా ముఖ్యమైన ప్రారంభ స్థానం. ఎందుకంటే సమస్య ఉందని గుర్తించడమే పరిష్కారంలో మొదటి అడుగు. ఇప్పుడు మనం చూడబోయే సంఖ్యలు కేవలం అంకెలు కావు. అవి సమాజంలో మహిళల అవకాశాలను, వాళ్లు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయి. సరే, అయితే ఈ అసమానతల పూర్తి చిత్రాన్ని చూద్దాం. ఈ పత్రాలలో ఒక విచిత్రమైన నమూనా కనిపిస్తోంది. ఒక మహిళ చదువులో వెనుకబడితే అది ఆమె ఉద్యోగ జీవితాన్ని మాత్రమే కాదు, దేశ రాజకీయాలను, చివరికి ఆమె సంపాదనను కూడా ఒక గొలుసుకట్టులాగా ఎలా దెబ్బతీస్తోందో ఈ సంఖ్యలు చూపిస్తున్నాయి. ఉదాహరణకు అక్షరాస్యతనే తీసుకుందాం. అక్షరాస్యత. పురుషులలో 84% అక్షరాస్యులుంటే మహిళలలో ఇది కేవలం 72% మాత్రమే. అంటే దాదాపు 12% వ్యత్యాసం. ఇది చూడ్డానికి చిన్న సంఖ్యలా అనిపించవచ్చు. కానీ ఈ 12% గ్యాప్ ఉన్నత విద్యలో, నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలలో ఇంకా పెద్ద గ్యాప్కు దారితీస్తుంది. ఇది మొదటి మెట్టు దగ్గరే ఉన్న అడ్డంకిలాంటిది. ఆ అడ్డంకి తర్వాతి దశలో ఎలా ప్రతిఫలిస్తుందో చూడండి. శ్రామిక శక్తిలో భాగస్వామ్యం. అంటే ఉద్యోగాలు, పనులు చేస్తున్న వారిలో మహిళల శాతం ఊహించండి, కేవలం 23% మాత్రమే. 23%? అంతే. నా ముందు వరల్డ్ బ్యాంక్ అందించిన ఒక గ్రాఫ్ ఉంది. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. 2000 నుండి 2021 వరకు పురుషుల భాగస్వామ్యం దాదాపు 70–80% మధ్య స్థిరంగా ఉంది. కానీ మహిళల భాగస్వామ్యం 30% నుండి 20% కంటే తక్కువకు పడిపోయింది. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇది ఎలా సాధ్యం? అదే కదా ఈ మొత్తం చర్చలోనే అత్యంత కీలకమైన వైరుధ్యం. సాధారణంగా దేశం అభివృద్ధి చెందుతుంటే మహిళల భాగస్వామ్యం పెరగాలి. కానీ ఇక్కడ రివర్స్లో జరిగింది. దీనిపై ఉన్న విశ్లేషణలు ఏం చెప్తున్నాయంటే, కొన్ని కుటుంబాలలో ఆదాయం పెరిగే కొద్దీ మహిళలు బయటకు వెళ్లి పనిచేయాల్సిన అవసరం లేదు అనే భావన పెరుగుతోంది. ఓ అలాగా? అవును. పురుషుడి సంపాదనే కుటుంబానికి సరిపోతున్నప్పుడు స్త్రీ ఇంటికే పరిమితం కావాలనే సాంప్రదాయ ఆలోచన మళ్లీ బలపడుతోందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. అంటే ఆర్థిక అభివృద్ధి అనుకోకుండా ఒక సాంప్రదాయ ఆలోచనకు ఊతమిస్తోందన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఆర్థిక రంగంలో పరిస్థితి ఇలా ఉంటే మరి నిర్ణయాలు తీసుకునే అధికారంలో, అంటే రాజకీయాల్లో మహిళల స్థానమేమికి? అక్కడి సంఖ్యలు కూడా ఇదే కథ చెప్తున్నాయా? దాదాపుగా అదే కదా. పార్లమెంటు సీట్లల్లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 14.7% మాత్రమే. 15% కూడా లేదా? లేదు. అంటే దేశ జనాభాలో సగమున్న మహిళలకు దేశ భవిష్యత్తును నిర్దేశించే చట్టసభలలో 15% కన్నా తక్కువ స్థానం ఉంది. ఇది నిర్ణయాధికారంలో ఉన్న అసమానతను స్పష్టంగా చూపిస్తుంది. ఇక చివరిగా ఉద్యోగం చేస్తున్న మహిళల పరిస్థితి. సమానమైన పనికి కూడా పురుషులతో పోలిస్తే మహిళలు సగటున 20% తక్కువ వేతనం పొందుతున్నారని ఈ నివేదికలు చెప్తున్నాయి. ఇది నాకు నమ్మశక్యంగా లేదు. అంటే ఒకే ఆఫీస్లో, ఒకే హోదాలో ఉన్నా కూడా ఈ తేడా ఉంటుందా? ఖచ్చితంగా. ఇది ఎప్పుడూ ప్రత్యక్షంగా జీతంలో కోత విధించడంలా ఉండదు. తరచుగా ఇది పరోక్ష రూపాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు ప్రమోషన్లలో ఆలస్యం చేయడం, లేదా మహిళలను కీలకం కాని ప్రాజెక్టులకు కేటాయించడం. ఓకే. కీలకమైన నెట్వర్కింగ్ అవకాశాలకు దూరంగా ఉంచడం వంటివి. పైకి అంత సమానంగా ఉన్నా కెరీర్ గ్రాఫ్
సంపాదన విషయానికొచ్చేసరికి ఈ 20% తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్న గొలుసుకట్టు సమస్యలన్నమాట. ఈ ఆర్థిక రాజకీయ గణాంకాలు ఆందోళన కలిగించేవే. కాని మన దగ్గరున్న పత్రాలు ఇంతకంటే ప్రాథమికమైన మరింత తీవ్రమైన ఒక కొలమానం వైపు మన దృష్టిని మళ్లిస్తున్నాయి. అదే లింగ నిష్పత్తి. అంటే ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలున్నారు అనేది. అవును, ఇది కేవలం జనాభా లెక్క కాదు. దీన్ని మనం సమాజానికి ఒక హెల్త్ రిపోర్ట్లాగా చూడొచ్చు. ప్రకృతిపరంగా ఏ సమాజంలోనైనా పురుషులు స్త్రీల సంఖ్య దాదాపు సమానంగా ఉండాలి. ఆ బ్యాలెన్స్ ఎక్కడైనా దెబ్బతింటోందంటే అక్కడ సమాజంలో ఏదో తీవ్రమైన సమస్య ఉందని అర్థం. అది స్త్రీల పట్ల వివక్షకు, వారి విలువను తగ్గించి చూడ్డానికి ఒక నిదర్శనం. మన దగ్గరున్న డేటా చూస్తే ఆ బ్యాలెన్స్ తప్పినట్లే కనిపిస్తోంది. 2021లో లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 943. 2024 అంచనాల ప్రకారం అది 940కి స్వల్పంగా తగ్గింది. సంఖ్యల పరంగా చూస్తే 2022 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 735 మిలియన్ల పురుషులు, 689 మిలియన్ల స్త్రీలు. అంటే తేడా దాదాపు 46 మిలియన్లు. దాదాపు ఆస్ట్రేలియా జనాభాకు రెట్టింపు. ఇది చాలా పెద్ద సంఖ్య. ఇందులో కూడా అత్యంత ఆందోళన కలిగించే అంశం బాలల లింగ నిష్పత్తి, అంటే 0 నుండి 6 సంవత్సరాల వయసు వారిలో. ఎందుకంటే ఇది సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న మార్పులను సూచిస్తోంది. 2001లో 1000 మంది బాలురకు 927 మంది బాలికలు ఉండగా 2011 నాటికి అది 918కి పడిపోయింది. ఒక్క నిమిషం, పడిపోయిందా? అవును, 2021 నాటి అంచనాల ప్రకారం ఇది మరింత క్షీణించి సుమారు 915కి చేరింది. అంటే వయోజనులలోని నిష్పత్తి కంటే పిల్లలలోని నిష్పత్తి ఇంకా దారుణంగా ఉంది. దీని అర్థం పుడుతున్న పిల్లలలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతూ వస్తోందని. ఇది సహజంగా జరిగేది కాదు కదా. ఈ క్షీణతకు కారణమేమిటి? ఖచ్చితంగా కాదు. ఇది మానవ ప్రమేయం వల్ల జరుగుతున్న పరిణామం. మన దగ్గరున్న పత్రాల ప్రకారం దీనికి 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది సాంస్కృతిక కారణం. కొడుకు కావాలనే బలమైన కోరిక, వంశాన్ని నిలబెట్టేది, ఆస్తికి వారసుడు, వృద్ధాప్యంలో చూసుకునేది కొడుకే అనే భావన మన సమాజంలో చాలా లోతుగా పాతుకుపోయింది. ఈ కోరిక రెండవ కారణానికి దారితీస్తుంది. అదే టెక్నాలజీ దుర్వినియోగం. అంటే లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే భ్రూణహత్యలకు పాల్పడటం. ఆధునిక సాంకేతికత పురాతన పక్షపాతంతో కలిసినప్పుడు ఎంత వినాశకరంగా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మూడవది ఆడపిల్ల పుడితే పెళ్లికి కట్నమివ్వాలనే ఆర్థిక భారం, ఆమె భద్రత గురించిన ఆందోళన, ఇలాంటి సామాజిక ఒత్తిళ్లు. ఈ 3 కారణాలు కలిసి పుట్టక ముందే ఆడపిల్లను అంతం చేసే ఒక విష సంస్కృతికి దారితీస్తున్నాయి. అయితే భారతదేశం మొత్తం మీద ఈ పరిస్థితి ఒకేలా లేదు కదా. రాష్ట్రాల వారీగా చూస్తే ఈ కథలో చాలా తేడాలు కనిపిస్తున్నాయి. నా ముందున్న 2011 జనాభా లెక్కల మ్యాప్ను చూస్తుంటే ఆ తేడాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అవును, ఆ వ్యత్యాసాలు చాలా పెద్దవి. ఒకవైపు కేరళ లాంటి రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు 1084 మంది స్త్రీలున్నారు. అబ్బా! అంటే అక్కడ పురుషుల కంటే స్త్రీలెక్కువగా ఉన్నారా? అవును, ఇది చాలా సానుకూలమైన సంకేతం. కాని అదే సమయంలో ఉత్తరాన ఉన్న హర్యానాకు వెళ్తే ఈ సంఖ్య కేవలం 879 మాత్రమే. కేరళకు, హర్యానాకు మధ్య దాదాపు 200 పాయింట్ల తేడా ఉంది. ఇది నమ్మశక్యంగా లేదు. సాధారణంగా దక్షిణ రాష్ట్రాలలో ఉత్తర, వాయవ్య రాష్ట్రాల కంటే మెరుగైన లింగ నిష్పత్తి కనిపిస్తోంది. ఒక్క క్షణం ఆ హర్యానా సంఖ్య గురించి ఆలోచిద్దాం. 879 అంటే ప్రతి 1000 మంది పురుషులకు 121 మంది స్త్రీలు తక్కువగా ఉన్నారు. ఒక తరం మొత్తంలో ఇది సృష్టించే సామాజిక అసమతుల్యత, వివాహ వ్యవస్థపై చూటే ప్రభావం, మహిళలపై హింస పెరగడానికి దారితీసే అవకాశాలు, ఇవన్నీ ఊహకు కూడా అందవు. ఇక్కడే ఈ పత్రాలలో నన్ను పూర్తిగా ఆశ్చర్యపరిచిన ఒక విషయముంది. నేను మొదట్లో చదువు, ఉద్యోగాలు, అవగాహన ఎక్కువగా ఉండే పట్టణాల్లో పరిస్థితి మెరుగ్గా ఉంటుందని అందుకున్నాను. కానీ గణాంకాలు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం? అవును, ఇది చాలామంది ఊహకు విరుద్ధమైన నిజం. డేటా ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో 1000 మంది పురుషులకు 949 మంది స్త్రీలుంటే
పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య కేవలం 900 మాత్రమే. గ్రామాల కంటే పట్టణాల్లోనే లింగ నిష్పత్తి అధ్వానంగా ఉంది. ఇది నాకు అస్సలు అర్థం కావడం లేదు. పట్టణాల్లో ఎక్కువ సౌకర్యాలు, ఎక్కువ అవగాహన ఉంటుంది కదా, మరి ఎందుకీ తేడా? దీనికి గల కారణాలుగా ఈ నివేదికలు ఏమి చెబుతున్నాయి? దీనికి 2 రకాల కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది కాస్త సరళమైనది. ఉపాధి కోసం పురుషులు గ్రామాల నుండి పట్టణాలకు ఎక్కువగా వలస వస్తారు. దీనివల్ల సహజంగానే పట్టణాల్లో పురుషుల జనాభా పెరుగుతుంది, నిష్పత్తిలో తేడా వస్తుంది. కాని ఇది పూర్తి కథ కాదు. మరి రెండవ కారణం? రెండవ కారణం మరింత ఆందోళన కలిగించేది. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లు, ఆ సేవలు అందించే ఆస్పత్రులు, ఇవి పట్టణాలలోనే ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. అంటే ఆడ భ్రూణహత్యలకు పాల్పడటానికి అవసరమైన సాంకేతిక సౌకర్యాలు పట్టణాలలోనే ఎక్కువ. అలా వస్తోందా విషయం? అవును. చదువు, ఆర్థిక స్తోమత ఉన్న కొందరు కూడా కొడుకు కావాలనే కోరికతో ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని ఈ డేటా పరోక్షంగా సూచిస్తోంది. అంటే మనం అభివృద్ధి అనుకుంటున్నది కొన్నిసార్లు ఈ వివక్షను మరింత సులభతరం చేస్తోందన్నమాట. ఇది చాలా భయంకరమైన ఆలోచన. సరే, ఇప్పటివరకు మనం చూసిన అన్ని అంశాలను కలిపి చూద్దాం. ఈ అసమానతలన్నింటికీ మూల కారణాలేమిటి? ఈ పత్రాలన్నింటినీ కలిపి చూస్తే కొన్ని స్పష్టమైన కారణాలు ఒక క్రమపద్ధతిలో కనిపిస్తున్నాయి. అవును. ఇవన్నీ విడివిడి సమస్యలు కావు, ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. అన్నింటికంటే ప్రధానమైనది, లోతుగా పాతుకుపోయినది కుమారుడికే ప్రాధాన్యత అనే సాంస్కృతిక ఆలోచన. కుటుంబ వారసత్వాన్ని, వంశాన్ని ముందుకు తీసుకెళ్లేది కొడుకే అనే నమ్మకం. ఈ నమ్మకం ఆడపిల్లల పట్ల చులకన భావానికి, వారిని ఒక భారంగా చూసే ధోరణికి దారితీస్తుంది. ఇది నేరుగా స్త్రీ భ్రూణహత్యలకు, పుట్టిన తర్వాత కూడా ఆడపిల్లల పెంపకంలో నిర్లక్ష్యానికి కారణమవుతోంది. సరిగ్గా. ఇక రెండోది సామాజిక హింస, ముఖ్యంగా గృహహింస, వరకట్న సంబంధిత మరణాలు. ఈ నివేదికలు ఈ హింసను కూడా లింగ అసమానతకు ఒక ప్రధాన కారణంగా పేర్కొంటున్నాయి. మహిళలకు భద్రత లేకపోవడం, వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లడమనేది అత్యంత తీవ్రమైన విషయం. మూడవది, మనం మొదట చర్చించుకున్న విద్య, ఆర్థిక కారణాలు. మహిళలకు సరైన చదువు, ఉద్యోగావకాశాలు లేకపోవడం వల్ల వారు ఆర్థికంగా పురుషులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఆర్థిక పరాధీనత వారిని నిర్ణయాలు తీసుకునే శక్తి లేకుండా చేస్తుంది, హింసను మౌనంగా భరించేలా చేస్తుంది. ఇక్కడే ఆ గొలుసుకట్టు ప్రతిచర్య స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు, ఆర్థికంగా స్వతంత్రంగా లేని మహిళ గృహహింస నుండి బయటకు రాలేకపోవచ్చు, ఎందుకంటే సమాజంలో ఒంటరిగా ఎలా బ్రతకాలనే భయముంటుంది. నిజమే. అలాగే ఆడపిల్ల చదువుపై ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఎలాగూ పెళ్లి చేసి పంపించేస్తాం కదా అని ఆలోచన ఆమెకు మంచి విద్యను దూరం చేస్తుంది. ఆ విద్య లేకపోవడం వల్ల ఆమెకు మంచి ఉద్యోగం రాదు. మళ్లీ ఆర్థిక పరాధీనత, ఇదొక విషవలయం. ఈ చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యాంశాలు కొన్నున్నాయి. లింగ అసమానత అనేది కేవలం ఒకే రూపంలో లేదు. అది విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం, ఆరోగ్యం, చివరికి పుట్టే హక్కులో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా క్షీణిస్తున్న బాలల లింగ నిష్పత్తి అనేది భవిష్యత్తుకు ఒక ప్రమాదఘంటిక. ఇది రాబోయే తరాలలో తీవ్రమైన సామాజిక పరిణామాలకు, అశాంతికి దారితీస్తుంది. అలాగే ఈ సమస్యకు ఒకే పరిష్కారం లేదు. ఎందుకంటే దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య, కేరళకు, హర్యానాకు మధ్య, అలాగే గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయి. అంటే స్థానిక పరిస్థితులను బట్టి పరిష్కారాలు కూడా మారాలి. ఈ విశ్లేషణను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాను. మనం చూసిన డేటా ప్రకారం విద్య, ఆర్థిక వనరులు, ఆధునిక సౌకర్యాలు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాలలోనే లింగ నిష్పత్తి కొన్నిసార్లు అధ్వానంగా ఉంది. అలాంటప్పుడు కేవలం ఆర్థికాభివృద్ధి లేదా ఆధునికీకరణ మాత్రమే లింగ వివక్ష వంటి లోతుగా పాతుకుపోయిన సామాజిక సమస్యలను పరిష్కరించగలవా? లేక అసలు మార్పు రావాల్సింది మన ఆలోచనా ధోరణిలో, మన విలువల్లోనా? ఈ ప్రశ్న గురించి ఆలోచించాలి. విద్యతోనే మొదలుపెడదాం. ఎందుకంటే మార్పుకు పునాది అక్కడే పడుతుంది అన్నారుగా. అవును. ఇక్కడొక మంచి వార్తతో ప్రారంభించవచ్చు. మన సోర్సెస్ ప్రకారం ప్రాథమిక విద్యలో బాలికల నమోదు రేటు 97% ఉంది. ఇది అద్భుతం కదా? అద్భుతం. నిస్సందేహంగా గడిచిన కొన్ని దశాబ్దాలలో మనం సాధించిన అతిపెద్ద విజయాలలో ఇదొకటి. అంటే బడికి వెళ్లాల్సిన వయసులో ఉన్న దాదాపు ప్రతి అమ్మాయి బడిలో చేరుతుంది, అబ్బాయిలతో సమానంగా.
ఆను సర్వశిక్ష అభియాన్ లాంటి ప్రభుత్వ పథకాలు, సమాజంలో వచ్చిన చైతన్యం, వీటన్నింటి ఫలితమిది. కాని బడిలో చేరడమనేది మొదటి అడుగు మాత్రమే. చాలా ముఖ్యమైన అడుగు, కాదనను. కాని అస్సలు కథ ఇక్కడతో అయిపోలేదు. సమస్య ఆ తర్వాతే మొదలవుతుంది. అంటే డ్రాపౌట్ రేట్ల గురించా మీరు మాట్లాడేది? సరిగ్గా అదే. ప్రాథమిక స్థాయిలో అంటే 5వ తరగతి వరకు డ్రాపౌట్ రేట్ 4.8% ఉంది. ఫర్వాలేదు. ఓకే. కానీ మాధ్యమిక స్థాయికి అంటే 10వ తరగతికి వచ్చేసరికి ఇది అమాంతం 15.2% పెరుగుతోంది. 15%? అవును. ఇక ఉన్నత విద్య అంటే కాలేజీ స్థాయికి వెళ్లేసరికి ఇది 22.6%కి చేరుకుంటోంది. ఒక్కసారి ఆలోచించండి. బడిలో ఉత్సాహంగా అడుగుపెట్టిన ప్రతి 100 మంది అమ్మాయిలలో దాదాపు 23 మంది తమ చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. అమ్మో, ఇది చాలా పెద్ద సంఖ్య. దీని వెనుక ఉన్న కారణాలు ఏమై ఉంటాయి? కేవలం ఆర్థిక సమస్యలేనా లేక... ఆ, అది ఒక సంక్లిష్టమైన సమస్య. మన సోర్సెస్ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల అక్షరాస్యత తక్కువగా ఉండటం ఒక కారణం. ఓకే. అమ్మాయిలకు ఒక వయసు రాగానే పెళ్లి చేసేయాలనే సామాజిక ఒత్తిడి, అది మరో పెద్ద కారణం. ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా ఉన్నాయి. వీటన్నిటి ప్రభావం జాతీయ అక్షరాస్యత అంతరంలో మనకు స్పష్టంగా కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా కనిపిస్తుంది. జాతీయ స్థాయిలో పురుషుల అక్షరాస్యత 84% ఉంటే మహిళలది 72% మాత్రమే. అంటే 12% అంతరం. అవును. వినడానికి చిన్న సంఖ్యలా అనిపించవచ్చు. కానీ దీని అర్థం దేశంలో ప్రతి 100 మంది పురుషుల్లో 16 మంది చదువుకోలేకపోతే అదే 100 మంది మహిళల్లో 28 మంది చదువుకోలేకపోతున్నారు. దాదాపు రెట్టింపు. ఇది కోట్లాది మంది మహిళల అవకాశాలను పరిమితం చేస్తుంది కదా? నిజమే. మన దగ్గర ఉన్న ఉత్తరప్రదేశ్ గ్రాఫ్ను చూస్తే ఈ సమస్య లోతు మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. 1951 నుండి 1991 వరకు అంటే 40 ఏళ్లపాటు అక్కడ లింగ అక్షరాస్యత అంతరం పెరుగుతూనే వచ్చింది. పెరుగుతూ వచ్చిందా? అవును. కేవలం గత 2 దశాబ్దాలుగా మాత్రమే ఆ గ్యాప్ తగ్గడం మొదలైంది. అంటే ఒక తరం మొత్తం ఈ అసమానత నీడలోనే పెరిగి పెద్దయింది. సరే, మనం ఒక మంచి పునాది వేశాం. అమ్మాయిలు బడికి వెళ్తున్నారు, ఎన్నో అడ్డంకులను దాటుకుని డిగ్రీలు కూడా పూర్తి చేస్తున్నారు. ఇదొక పైప్లైన్ లాంటిదనుకుంటే విద్యావ్యవస్థలోకి ప్రవేశం బాగుంది. కానీ ఈ పైప్లైన్ చివరి వరకు అంటే ఉద్యోగ ప్రపంచం వరకు ఎంతమంది చేరుకుంటున్నారు? ఇక్కడే కథ ఒక అనూహ్యమైన మలుపు తీసుకుంటుంది. ఎందుకంటే విద్యలో కనిపిస్తున్న పురోగతి ఉద్యోగాల్లో మాయమైపోతోంది. నిజమే. ఆ మలుపు చాలా ఆందోళన కలిగించేది. భారతదేశంలో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు అంటే ఎల్ఎఫ్పిఆర్ కేవలం 23.7% మాత్రమే. 23.7%? అంతే. అదే పురుషులలో ఇది 76%గా ఉంది. అంటే దాదాపు 52.3% భారీ అంతరం. అంటే పనిచేసే వయసులో ఉన్న ప్రతి 100 మంది మహిళల్లో కేవలం 24 మంది మాత్రమే ఉద్యోగం చేస్తున్నారు లేదా ఉద్యోగం కోసం చూస్తున్నారు. అవును. మిగిలిన 76 మంది ఈ ఆర్థిక వ్యవస్థలో ప్రత్యక్షంగా పాల్పంచుకోవడం లేదు. ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఇంకొకటింది. ఈ 23.7% అనేది ఇప్పటి సంఖ్య. 1990లో ఈ రేటు 34.8%గా ఉండేదట. అవును. అంటే గత 30 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో పెరిగినా మహిళల భాగస్వామ్యం పెరగపోగా బాగా తగ్గింది. ఇదెలా సాధ్యం? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఆర్థికవేత్తలు దీన్ని యూ ఆకారపు వక్రరేఖ పరికల్పనతో వివరిస్తారు. యూ షేప్డ్ కర్వ్. అవును. ఒక దేశం ప్రాథమిక అభివృద్ధి దశలో ఉన్నప్పుడు మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. ఆదాయాలు పెరిగే కొద్దీ కుటుంబాలు మహిళలను పనికి పంపడం మానేస్తాయి. అది ఒక రకమైన హోదాగా భావిస్తారు. దానివల్ల భాగస్వామ్యం తగ్గుతుంది, ఆగిపోతుంది. ప్రస్తుతం ఆ యూ ఆకారపు వక్రరేఖ అడుగుల ఉందని చాలామంది విశ్లేషణ. అందుకే మన దగ్గర ఉన్న ఒక గ్రాఫ్ ప్రకారం 2024లో కూడా దాదాపు 47% మంది మహిళలు గృహ సంబంధమైన పనులలో నిమగ్నమై ఉన్నారు. సరిగ్గా. అయితే ఇక్కడే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది. ఇటీవలి డేటా ఏదో కొత్త కథ చెబుతోంది. ఆకస్మిక పెరుగుదల కనిపించిందని? అవును. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటే పిఎల్ఎఫ్ఎస్ డేటా ప్రకారం 2017-18 నుండి 2023-24 మధ్య మహిళల ఎల్ఎఫ్పిఆర్ 23.3% నుండి ఏకంగా 41.7%కి పెరిగింది. ఒక్క నిమిషం, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపు దశాబ్దాలుగా తగ్గుతూ వచ్చి ఉన్నట్టుండి ఇంత పెద్ద పెరుగుదల ఎలా సాధ్యం? ఇది నిజమైన ఆర్థిక పురోగత? లేక కుటుంబ ఆదాయాలు తగ్గడం వల్ల
మహిళలు తప్పనిసరి పరిస్థితుల్లో ఎలాంటి పని దొరికినా చేయడానికి ముందుకు రావడం వల్ల వచ్చిన పెరుగుదల. అదేనా ప్రశ్న? అదే ఇక్కడ కీలకమైన ప్రశ్న. కొన్ని విశ్లేషణల ప్రకారం ఇది రెండింటి మిశ్రమం. ఒకవైపు విద్య పెరగడం, కొన్ని అవకాశాలు రావడం సానుకూల అంశం. ఓకే. కాని మరోవైపు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర చిన్న చిన్న పనులు, స్వయం ఉపాధి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఇలాంటి వారి సంఖ్య పెరగడం కూడా ఈ పెరుగుదలకు కారణం. అంటే ఇది డిస్ట్రెస్ లెడ్ ఎంప్లాయ్మెంట్ అన్నమాట. ఆర్థిక ఒత్తిడి కారణంగా దొరికిన పనిలో చేరడం. కొందరు అలాగే విశ్లేషిస్తున్నారు. కాబట్టి ఈ 41.7% సంఖ్యను మనం సంబరపడాల్సిన పురోగతిగా చూడాలా, లేక ఆందోళన పడాల్సిన ఆర్థిక ఒత్తిడికి సంకేతంగా చూడాలా అనేది పెద్ద చర్చ. సరే, శ్రామిక శక్తిలో ఉన్న మహిళలు ఎలాంటి పనులు చేస్తున్నారు? వారి ఉపాధి స్వరూపం ఎలా ఉంది? అస్సలు ఒకేలా లేదు. ఇక్కడ గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య చాలా పెద్ద తేడా ఉంది. మన సోర్సెస్ ప్రకారం మొత్తం మీద పనిచేసే మహిళల్లో 55% మంది వ్యవసాయ రంగంలోనే ఉన్నారు. సగానికి పైగా? అవును. ఆ తర్వాత సేవల రంగంలో 27%, పరిశ్రమలలో 18% ఉన్నారు. కానీ అసలు విషయం ఇక్కడ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే మహిళల్లో 43% మంది వేతనం లేని సహాయకులుగా ఉన్నారు. వేతనం లేని సహాయకులు. ఈ పదం వినడానికి చాలా సాధారణంగా ఉంది, కానీ దీని వెనుక ఉన్న వాస్తవికత చాలా తీవ్రమైనది కదా? చాలా తీవ్రమైనది. అంటే ఒక మహిళ తన భర్త నడిపే కిరాణా కొట్టులో రోజంతా కూర్చున్నా, లేదా కుటుంబ పొలంలో గంటల తరబడి పనిచేసినా ఆమె శ్రమకు గుర్తింపుగా ఒక్క రూపాయి కూడా ఆమె చేతికి రాదు. రాదు. ఆ పని వల్ల వచ్చే ఆదాయం మొత్తం కుటుంబానిదిగా పరిగణించబడుతుంది, ఆమెదిగా కాదు. ఇది ఆర్థికంగా ఆమెను పూర్తిగా పరాధీనంగా చేస్తుంది. ఆమె శ్రమకు విలువ ఉండదు, గుర్తింపు ఉండదు. ఖచ్చితంగా. అదే పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి కొంచెం భిన్నం. అక్కడ 51% మంది జీతం తీసుకునే ఉద్యోగులుగా ఉన్నారు. కాని ఇక్కడ ఒక సమస్య ఉంది. దాదాపు 79.6% మంది పనిచేసే మహిళలు అనధికారిక రంగంలో లేదా అపాయకరమైన ఉపాధిలో ఉన్నారు. అనధికారిక రంగమంటే సరిగ్గా ఎలాంటి పరిస్థితులుంటాయి? శ్రోతలకు సులభంగా అర్థమయ్యేలా చెప్పగలరా? తప్పకుండా. అనధికారిక రంగమంటే అక్కడ ఎలాంటి ఉద్యోగ భద్రత ఉండదు, అపాయింట్మెంట్ లెటర్ ఉండదు, ప్రావిడెంట్ ఫండ్ ఉండదు, ఆరోగ్య బీమా ఉండదు, జీతంతో కూడిన సెలవులు ఇలాంటివి ఏమీ ఉండవు. ఈరోజు పనుంటే రేపుంటుందో లేదో తెలీదు. అంతే. ఉదాహరణకు ఇళ్లల్లో పనిచేసే సహాయకులు, నిర్మాణ రంగంలో రోజువారీ కూలీలు, చిన్న చిన్న దుకాణాలలో పనిచేసే అమ్మాయిలు వీరంతా ఈ కోవకే చెందుతారు. వారికి చట్టపరమైన రక్షణ చాలా తక్కువ. మరి వేతనాల విషయానికి వస్తే అంతరం ఎలా ఉంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒకే పనికి అబ్బాయిలకు అమ్మాయిలకు ఒకే జీతం అందుతోందా? దురదృష్టవశాత్తు లేదు. మొత్తం మీద సగటు వేతనాంతరం 20%గా ఉంది. అంటే ఒకే పనికి పురుషునికి 100 రూపాయలొస్తే స్త్రీకి 80 రూపాయలు మాత్రమే వస్తోంది. 20% తక్కువ? అవును. రోజువారీ వేతనాల పరంగా చూస్తే పురుషునికి సగటున రోజుకు 300 అదే పనికి స్త్రీకి 240 రూపాయలు మాత్రమే అందుతోంది. అధికారిక రంగంలో వేతన అంతరం 57% వరకు ఉందా? ఇది నమ్మశక్యంగా లేదు. సాధారణంగా అందరూ వ్యవస్థీకృత రంగంలో వివక్ష తక్కువగా ఉంటుందని అనుకుంటారు. కానీ డేటా దానికి పూర్తి విరుద్ధంగా చెప్తోంది. అసలు ఎందుకిలా? దీనికి అనేక కారణాలున్నాయి. 1. మహిళలు ఎక్కువగా తక్కువ జీతాలున్న ఉద్యోగాలలో కేంద్రీకృతమై ఉండటం. 2. ప్రమోషన్లలో వివక్ష. 3. అన్నింటికంటే ముఖ్యంగా మాతృత్వపు జరిమానా అంటారు. మదర్హుడ్ పెనాల్టీ. అవును. పిల్లల కోసం విరామం తీసుకున్న తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరినప్పుడు వారి కెరీర్ నెమ్మదిస్తోంది, జీతాలు కూడా తగ్గుతాయి. అదే సమయంలో పురుషులు తండ్రులైనప్పుడు వారి కెరీర్పై అలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. ఈ అసంబద్ధతే ఈ 57% అంతరానికి ఒక ముఖ్య కారణం. ఈ ఆర్థిక అసమానతలు, ఉద్యోగంలో అభద్రత ఇవన్నీ వారి సామాజిక స్థితిని, వారి వ్యక్తిగత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి? ఇంటి బాధ్యతలు ఇప్పటికీ ప్రధానంగా మహిళల బాధ్యతగానే పరిగణించబడుతున్నాయి. రెండో షిఫ్ట్. ఆఫీస్లో ఒక షిఫ్ట్, ఇంట్లో మరో షిఫ్ట్. సరిగ్గా. దీనివల్ల తీవ్రమైన మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రయాణాలలో భద్రత లేకపోవడం కూడా చాలామంది మహిళలు మంచి ఉద్యోగ అవకాశాలను వదులుకోవడానికి కారణమవుతోంది.
ఇది పని బయట వారి జీవితంపై కూడా నేరుగా ప్రభావం చూపుతుంది. ఆర్థిక స్వాతంత్ర్యం లేనప్పుడు కుటుంబంలో వారి స్థానం కూడా బలహీనపడుతుంది. కానీ ఈ విషయంలో ఏమైనా సానుకూల మార్పులు? ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అంటే NFHS 5 డేటా ప్రకారం కొన్ని విషయాలలో అద్భుతమైన పురోగతి ఉంది. ఓ, ఉదాహరణకు 2015-16తో పోలిస్తే 2020-21 నాటికి గృహ సంబంధిత నిర్ణయాలలో మహిళల భాగస్వామ్యం 77% నుండి ఏకంగా 95%కి పెరిగింది. మొబైల్ ఫోన్లు వాడేవారి సంఖ్య 69% నుండి 77%కి పెరిగింది. ఇది వారికి కొంత ఆర్థిక స్వేచ్ఛను ఇస్తోంది. కాని మళ్ళీ ఒక కాని ఉందా? ఉంది. ఇక్కడే ఒక వింతైన, ఆందోళనకరమైన విషయముంది. అదే సమయంలో సొంతంగా భూమి లేదా ఇల్లు ఉన్న మహిళల శాతం 37% నుండి 26%కి తగ్గింది. ఒక్క నిమిషం, ఇది చాలా విరుద్ధంగా ఉంది. ఒకవైపు బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్లు పెరుగుతున్నాయి, నిర్ణయాలలో భాగస్వామ్యం పెరుగుతోంది, కానీ ఆస్తి యాజమాన్యం తగ్గుతోందా? ఎందుకిలా? ఇది చాలా సంక్లిష్టమైన విషయం. బహుశా ఆస్తులు కుటుంబంలోని పురుషుల పేరు మీదనే రిజిస్టర్ చేయబడుతూ ఉండవచ్చు. ఏదేమైనా నిర్ణయాధికారం పెరిగినప్పటికీ నిజమైన ఆర్థిక శక్తికి మూలమైన ఆస్తిపై హక్కు తగ్గడమనేది ఒక హెచ్చరిక లాంటిది. ఇక చివరిగా రాజకీయ ప్రాతినిధ్యం. చట్టాలు చేసే చోట అంటే పార్లమెంట్లో మహిళల వాటా ఎలా ఉంది? 2024 నాటికి భారత పార్లమెంట్లో మహిళల వాటా కేవలం 14.7% మాత్రమే. అంటే ప్రతి 100 మంది ఎంపీలలో 15 మంది కూడా మహిళలు లేరు. లేరు. దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చట్టసభల్లో మహిళలు తగినంత సంఖ్యలో లేనప్పుడు మహిళలను నేరుగా ప్రభావితం చేసే అంశాలు, పిల్లల సంరక్షణ, పని ప్రదేశంలో భద్రత, గృహహింస వంటివి ప్రాధాన్యత కోల్పోయే ప్రమాదం ఉంది. మొత్తం మీద ఈరోజు మనం చూసిన డేటాను సమీక్షిస్తే విద్యలో ఆశాజనకమైన పురోగతితో మొదలుపెట్టి శ్రామిక శక్తిలో సంక్లిష్టమైన సవాళ్లతో కూడిన చిత్రాన్ని చూశాం. అవును. ఉద్యోగాల్లోకి వస్తున్నవారి సంఖ్య తక్కువ, వచ్చిన వారిలో ఎక్కువ మంది అనధికారిక రంగంలో తక్కువ వేతనాలతో భద్రత లేకుండా పనిచేస్తున్నారు. సామాజికంగా కొన్ని మెరుగుదలలు ఉన్నా ఆస్తి హక్కు, రాజకీయ అధికారం వంటి కీలక రంగాల్లో ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు. ఇక్కడ మనం గుర్తించాల్సిన చివరి అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది. ఏమిటది? ఇన్ని అడ్డంకులు, అసమానతలు ఉన్నప్పటికీ భారత జీడీపీలో మహిళల సహకారం 17% ఉంది. మరియు కుటుంబ ఆదాయంలో వారు 40-60% వరకు దోహదం చేస్తున్నారు. అద్భుతం. ఇది వారి అపారమైన శ్రమ మరియు పట్టుదలకు నిదర్శనం. ఒకవేళ వారికి సమాన అవకాశాలు కల్పించి వారి పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయగలిగితే అది కేవలం సామాజిక న్యాయం మాత్రమే కాదు, అది దేశానికి ఒక భారీ ఆర్థిక అవకాశం కూడా. ఆ 47 సంఖ్య వెనుక ఎంత అదృశ్య శ్రమ ఉందో ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఉదయం అందరికంటే ముందు లేవడం దగ్గర్నుంచి రాత్రి అందరూ పడుకున్నాగా పడుకోవడం వరకు. ఈ పనికి ఆదివారం లేదు, సెలవు లేదు, జీతం లేదు. నిజమే. కాని దాన్ని పనిగా గుర్తించి ఆర్థిక వ్యవస్థలో దాని విలువను లెక్కించడం గురించి మనం ఎప్పుడూ తీవ్రంగా ఆలోచించం. చివరగా శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్న. మన సోర్సెస్ ప్రకారం దాదాపు 47% మంది మహిళలు గృహ సంబంధమైన పనులలో నిమగ్నమై ఉన్నారు. వంట చేయడం, పిల్లల పెంపకం, పెద్దల సంరక్షణ వంటి పనులు లేకుండా సమాజం నడవదు కదా? అస్సలు నడవదు. ఒకవేళ మొత్తం ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ వేతనం లేని శ్రమను అధికారికంగా లెక్కించి దానికొక ఆర్థిక విలువను కట్టి దేశ జీడీపీకి కలిపితే మన ఆర్థిక వ్యవస్థ స్వరూపం, అందులో మహిళల పాత్రపై మనకున్న అవగాహన ప్రాథమికంగా ఎలా మారిపోతుంది? మహిళల రక్షణ కోసం రూపొందించిన ఎన్నో చాలా బలమైన చట్టాల జాబితా ఉంది. మరోవైపు క్షేత్రస్థాయి వాస్తవాలు ఎలా ఉన్నాయో చూపిస్తున్న కొన్ని గణాంకాలున్నాయి. ఈ రెండింటి మధ్య చాలా పెద్ద అంతరం కనిపిస్తుంది. అసలు ప్రశ్న ఏమిటంటే, కాగితంపై ఇన్ని పటిష్టమైన చట్టాలున్నప్పుడు వాస్తవ ప్రపంచంలో ఆ మార్పు ఎందుకు ఆశించినంత వేగంగా రావటం లేదు? ఈరోజు మనం ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిద్దాం. మన దగ్గరున్న సోర్సెస్లో జెండర్ ఇనీక్వాలిటీ ఇండెక్స్ అంటే GII డేటా, అక్షరాస్యత, ఉద్యోగ భాగస్వామ్యం ఇలాంటి గణాంకాలున్నాయి. అలాగే వరకట్న నిషేధం నుండి ఆఫీసులలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం వరకు చాలా కీలక చట్టాల విశ్లేషణలు కూడా ఉన్నాయి. సరే, మరి దీని లోతుల్లోకి వెళ్ళి చూద్దామా? మొదటగా ఈ సంఖ్యలు మనకేం చెబుతున్నాయో చూద్దాం.
ఉన్నత స్థాయి నుండి చూస్తే మన సోర్సెస్లోని ఒక గ్రాఫ్ జెండర్ ఇనీక్వాలిటీ ఇండెక్స్ గురించి చూపిస్తుంది. ఇందులో 1990 నుండి 2022 వరకు భారతదేశం మరియు ప్రపంచ సగటును పోల్చారు. 2 గీతలు నెమ్మదిగా కిందికి రావడం కనిపిస్తోంది. అంటే పరిస్థితి మెరుగుపడుతోందని అర్థం. ఇది మంచి విషయమే కదా? అవును, ఖచ్చితంగా. జిఐ స్కోర్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదనమాట. 2022 నాటికి భారతదేశం స్కోర్ 0.488, 170 దేశాలలో 122వ స్థానంలో ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సూచిక దేనిని కొలుస్తుంది అనేది. ఇది కేవలం ఒక్క అంశం కాదు, ఇది ఒక రకమైన రిపోర్ట్ కార్డ్ లాంటిది. పునరుత్పత్తి, ఆరోగ్యం, సాధికారత, ఇంకా ఉద్యోగ మార్కెట్లో భాగస్వామ్యం, ఈ 3 కీలక రంగాలలో పనితీరును ఇది చూపిస్తుంది. కాబట్టి గ్రాఫ్ కిందకొస్తున్నా ఆ ప్రయాణం ఇంకా చాలా నెమ్మదిగా ఉందని, ఈ సవాలు చాలా సంక్లిష్టంగా ఉందని మనకు అర్థమవుతుంది. సో ఈ సంఖ్యలను ఇంకాస్త విడమరిచి చూస్తే ఒక వైరుధ్యమైన చిత్రం కనిపిస్తుంది. ఉదాహరణకు ప్రస్తుత లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 940 మంది మహిళలు. కానీ చిన్నపిల్లల లింగ నిష్పత్తి 918కి పడిపోయింది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. అలాగే అక్షరాస్యతలో లింగాల మధ్య 12% అంతరముంది. కానీ నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించిన సంఖ్య మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యం. అది కేవలం 23.7% మాత్రమే. ఆ సంఖ్యను ఒక్కసారి ఆలోచిద్దాం. దేశ జనాభాలో సగం మంది ఆర్థిక వ్యవస్థలో దాదాపుగా కనిపించడం లేదు. అంటే వారి నైపుణ్యాలు, శక్తి సామర్థ్యాలు ఏవీ పూర్తిగా ఉపయోగపడటం లేదన్నమాట. దీనికి తోడు అదే పనికి పురుషులతో పోలిస్తే మహిళలకు 20% తక్కువ వేతనం అందుతోంది. ఇక రాజకీయ సాధికారత విషయానికొస్తే అది మరో కథ. పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 14.7%. ఈ గణాంకాలన్నీ మనకొక బలమైన పునాదిని అందిస్తున్నాయి. మనం ఇప్పుడు చర్చించబోయే చట్టాలు గాలిలోంచి పుట్టుకురాలేదు. ఈ చేదు వాస్తవాలను మార్చడానికే అవి రూపొందించబడ్డాయి. నిజమే. ఈ సమస్యను పరిష్కరించడానికే కదా మన రాజ్యాంగం నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. అక్కడ్నుంచి మొదలు పెడదాం. ఈ చట్టపరమైన ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది? ఖచ్చితంగా దీనికి పునాది మన రాజ్యాంగమే. ఆర్టికల్ 14 అందరికీ సమానత్వాన్ని హామీ ఇస్తోంది. ఆర్టికల్ 15 లింగం ఆధారంగా ఎలాంటి వివక్ష చూపకూడదని చాలా స్పష్టంగా చెబుతోంది. అలాగే ఆర్టికల్ 16 ఉపాధిలో సమాన అవకాశాల గురించి మాట్లాడుతుంది. ఇవి కేవలం అక్షరాలు కాదు, తర్వాత దశాబ్దాల్లో వచ్చిన ఎన్నో చట్టాలకు ఇవే మార్గదర్శకాలు. సరే, ఆ పునాదిపై నిర్మించిన మొదటి ముఖ్యమైన చట్టాలలో ఒకటి 1961 నాటి వరకట్న నిషేధ చట్టం. పేరు వినగానే ఇది చాలా సూటిగా అనిపిస్తుంది. కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరం. కానీ సోర్సెస్ ప్రకారం ఇందులో చాలా వివరాలున్నాయి. అవును, ఇది కేవలం నిషేధం కాగలేదు, కఠినమైన శిక్షణను కూడా నిర్దేశించింది. ఉదాహరణకు కట్నం ప్రత్యక్షంగా ఇచ్చినా, పరోక్షంగా ఇచ్చినా లేదా తీసుకున్నా 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు. డిమాండ్ చేసినా కూడానా? అవును, కట్నం డిమాండ్ చేయడం కూడా 2 ఏళ్ల వరకు శిక్షార్హమైన నేరం. కానీ ఈ చట్టంలో అత్యంత కీలకమైన భాగం వరకట్నం మరణాలకు సంబంధించినది. పెళ్లైన 7 ఏళ్లలోపు ఒక మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తే మరియు దానికి ముందు ఆమెను కట్నం కోసం వేధించినట్లు ఆధారాలుంటే దానిని వరకట్నం మరణంగా పరిగణిస్తారు. దీనికి 7 ఏళ్ల నుండి జీవిత ఖైదు వరకు శిక్ష పడవచ్చు. అయితే ఒక సోర్స్ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రాక్టికల్ సమస్యను లేవనెత్తుతోంది. సాక్షులు లేకపోవడం మరియు కేసులను ఉపసంహరించుకోవడానికి కుటుంబం నుండి వచ్చే తీవ్రమైన ఒత్తిడి. అంటే చట్టం బలంగా ఉన్నా సామాజిక ఒత్తిళ్లు దాని అమలును అడ్డుకుంటున్నాయి. ఇదొక క్లాసిక్ ఉదాహరణలాగా ఉంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అందుకే 1986లో ఈ చట్టానికి ఒక సవరణ చేశారు. దీని ప్రకారం వరకట్న మరణం కేసులో నింద మోపబడిన వారే తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. అంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ నిందితుల మీద ఉంటుందన్నమాట. అవును, దాన్ని రివర్సల్ ఆఫ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. ఇది చట్టాన్ని మరింత పటిష్టం చేసింది. అయినప్పటికీ మీరు చెప్పినట్లుగా సామాజిక కట్టుబాట్లు, కుటుంబ గౌరవం ఇలాంటి అంశాలు న్యాయ ప్రక్రియకు పెద్ద అడ్డంకులుగా మారుతున్నాయి. ఇది చట్టానికి మరియు సమాజానికి మధ్య ఉన్న ఘర్షణను చూపిస్తోంది. వరకట్నం నుండి ముందుకు వెళ్తే మన ప్రయాణం 2005కు చేరుకుంటుంది. ఇక్కడ గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం వచ్చింది. ఇది చాలా విస్తృతమైన చట్టంలా కనిపిస్తోంది. ఇది కేవలం శారీరక హింస గురించి మాత్రమేనా? అస్సలు కాదు. ఈ చట్టం యొక్క ప్రత్యేకత అదే. ఇది గృహహింస అనే పదానికి చాలా విశాలమైన నిర్వచనమిచ్చింది. శారీరక హింస మాత్రమే కాదు, మానసిక, లైంగిక, ఆర్థిక,
చివరికి మాటలతో చేసే వేధింపులను కూడా ఇది హింసగానే పరిగణిస్తుంది. ఆశ్చర్యంగా ఉంది. ఇది ఒక విప్లవాత్మక మార్పు. బాధితులకు కేవలం శిక్షలు వేయించడం కాకుండా తక్షణ ఉపశమనం కలిగించే మార్గాలను ఇది అందిస్తుంది. తక్షణ ఉపశమనమంటే ఎలాంటివి? సోర్సెస్లో ప్రొటెక్షన్ ఆర్డర్లు, రెసిడెన్స్ ఆర్డర్లు వంటి పదాలున్నాయి. వాటి అర్థమేమిటి? మంచి ప్రశ్న. ఇవి సివిల్ రెమెడీస్ అంటే క్రిమినల్ కేసులలా కాకుండా త్వరగా లభించే ఉపశమనాలు. ప్రొటెక్షన్ ఆర్డర్ అంటే నిందితుడిని బాధితురాలికి దూరంగా ఉండమని కోర్టు ఆదేశించడం. అలాగే రెసిడెన్స్ ఆర్డర్ అంటే బాధితురాలిని ఉమ్మడి ఇంటి నుండి బయటకు పంపకుండా చూడడం, ఆమెకు ఆ ఇంట్లో నివసించే హక్కును కల్పించడం. అంతేకాదు ఆమె ఖర్చుల కోసం మానిటరీ రిలీఫ్ మరియు పిల్లల తాత్కాలిక కస్టడీని కూడా ఈ చట్టం కింద పొందవచ్చు. ఈ చట్టంలో రక్షణ అధికారి అంటే ప్రొటెక్షన్ ఆఫీసర్ అనే ప్రస్తావన ఉంది. ఇది చాలా కీలకంగా అనిపిస్తోంది. అంటే బాధితులు నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్లాల్సిన పని లేదా? ఈ అధికారి పాత్ర ఏమిటి? ఖచ్చితంగా ఇది ప్రక్రియను సులభతరం చేయడానికి మరియు బాధితులకు సహాయం అందించడానికే. ఈ రక్షణ అధికారి సాధారణంగా ఒక మహిళా అధికారి బాధితురాలికి మరియు కోర్టుకు మధ్య ఒక వారధిలా పనిచేస్తారు. ఒక మీడియేటర్ లాగా? అవును. ఫిర్యాదు నమోదు చేయడం, వైద్య సహాయం అందించడం, న్యాయ సలహా ఇప్పించడం, ఇంకా కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో సహాయపడటం వారి విధి. దీనివల్ల బాధితులు భయపడకుండా వ్యవస్థపై నమ్మకంతో ముందుకు రావడానికి అవకాశం కలుగుతుంది. 60 రోజుల్లో కేసును పరిష్కరించాలనే లక్ష్యం కూడా దీన్ని వేగవంతం చేస్తుంది. ఇంటి నుండి ఇప్పుడు కార్యాలయానికి వద్దాం. 2013లో కార్యాలయంలో మహిళల లైంగిక వేధింపుల చట్టం అంటే పాష్ చట్టం వచ్చింది. ఇక్కడే ఐసీసీ మరియు ఎల్సీసీ అనే 2 కమిటీల ప్రస్తావన ఉంది. ఇది సమస్యను పరిష్కరించే విధానాన్ని పూర్తిగా మార్చేసిందా? ఒక రకంగా చెప్పాలంటే అవును. కానీ దాని ప్రాముఖ్యత అంతకన్నా ఎక్కువ. ఈ చట్టం బాధ్యతను యజమాని మీద పెట్టింది. అంటే కంపెనీదే బాధ్యత అని. అవును. మీ కార్యాలయాన్ని సురక్షితంగా ఉంచడం మీ బాధ్యత అని చట్టం స్పష్టంగా చెప్పింది. అది అతిపెద్ద మార్పు. 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగులున్న ప్రతి సంస్థ ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అంటే ఐసీసీని ఏర్పాటు చేయాలి. ఇది ఒక అంతర్గత న్యాయస్థానం లాంటిదన్నమాట. కరెక్ట్. అంటే ప్రతి ఆఫీస్లో సమస్యను బయటకు తీసుకువెళ్లే ముందు అక్కడికక్కడే పరిష్కరించడానికి ఒక కమిటీ ఉండాలి. ఒకవేళ చిన్న కంపెనీ అయితే లేదా ఫిర్యాదు యజమానిపైనే అయితే అప్పుడు పరిస్థితేంటి? అక్కడే లోకల్ కంప్లైంట్స్ కమిటీ అంటే ఎల్సీసీ వస్తుంది. జిల్లా స్థాయిలో ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేస్తుంది. చిన్న సంస్థల ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు లేదా యజమానిపైనే ఫిర్యాదు చేయాలనుకునేవారు ఎల్సీసీని ఆశ్రయించవచ్చు. ఫిర్యాదు అందిన 90 రోజులలోపు విచారణ పూర్తి చేయాలి. విచారణ సమయంలో బాధితురాలికి బదిలీ లేదా సెలవు వంటి రక్షణ చర్యలు కూడా కల్పిస్తారు. ఒక్క నిమిషం. సోర్సెస్లో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. దురుద్దేశంతో తప్పుడు ఫిర్యాదు చేస్తే శిక్ష ఉంటుందని కూడా ఈ చట్టంలో ఉందట. ఇది కొంచెం వివాదాస్పదంగా అనిపిస్తుందే. దీనివల్ల నిజమైన బాధితులు ఫిర్యాదు చేయడానికి భయపడే ప్రమాదం లేదా? ఇది చాలా చర్చనీయాంశమైన నిబంధన. దీని ఉద్దేశం చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ఆపడం. అయితే మీరు చెప్పినట్లుగా ఇది నిజమైన బాధితులను నిరుత్సాహపరిచే ప్రమాదముందని విమర్శకులు వాదిస్తారు. ఎందుకంటే తప్పుడు ఫిర్యాదు అని నిరూపించడం చాలా కష్టం కదా? ఖచ్చితంగా. కేవలం ఆధారాలు లేనంత మాత్రాన అది తప్పుడు ఫిర్యాదు కాదు. కానీ ఈ నిబంధన ఉండడం వల్ల కొంతమంది మహిళలు ముందుకు రావడానికి వెనుకాడతారనే ఆందోళన ఉంది. ఇది చట్ట రూపకల్పనలో ఎదురయ్యే ఒక సున్నితమైన సమతుల్యతకు ఉదాహరణ. ఈ నిర్దిష్ట చట్టాలే కాకుండా మన సోర్సెస్లో ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ వంటి సాధారణ క్రిమినల్ చట్టాల గురించి కూడా ప్రస్తావించారు. అవి ఈ చిత్రంలో ఎక్కడ సరిపోతాయి? కఠినమైన శిక్షలు ఐపీసీలోనే ఉన్నాయి. ఉదాహరణకు అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలకు కనీసం 7 సంవత్సరాల కఠిన శిక్షలున్నాయి. అంతేకాకుండా ఒక మహిళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం సెక్షన్ 354. అవును. అలాగే భర్త లేదా అతని బంధువులు క్రూరంగా ప్రవర్తించడం సెక్షన్ 498A. వీటన్నిటినీ ప్రత్యేక నేరాలుగా పరిగణించి శిక్షలు నిర్ధారించారు. ఇవి నేరం జరిగిన తర్వాత శిక్షించడానికి ఉపయోగపడే భారీ ఆయుధాలు లాంటివి. అలాగే పాక్సో చట్టం మరియు మెటర్నిటీ బెనిఫిట్ చట్టం గురించి కూడా ప్రస్తావించారు. అంటే ఈ సమస్యను కేవలం హింస కోణంలోనే కాకుండా విస్తృత దృష్టితో చూస్తున్నారని అర్థమవుతోంది. ఖచ్చితంగా. 2012లో వచ్చిన పోక్సో చట్టం
పిల్లలను లైంగిక నేరాల నుండి రక్షించడానికి ఒక ప్రత్యేకమైన పిల్లల స్నేహపూర్వక వ్యవస్థను సృష్టించింది. మరోవైపు మెటర్నిటీ బెనిఫిట్ చట్టం వేతనంతో కూడిన ప్రసూతి సెలవును 26 వారాలకు పెంచడం ద్వారా మహిళలు తమ కెరియర్ను మరియు కుటుంబాన్ని సమతుల్యం చేసుకోవడానికి ఆర్థికంగా సహాయపడుతుంది. ఆస్తి హక్కుల చట్టం కూడా ఉంది కదా. అవును, మహిళలకు సమాన ఆస్తి హక్కులను కల్పించిన 2005 చట్టం వారి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పెంచుతుంది. ఇవన్నీ చూస్తే సమస్యను ఆర్థిక, సామాజిక మరియు శారీరక కోణాల్లో పరిష్కరించడానికి ఒక సమగ్ర ప్రయత్నం జరిగిందని స్పష్టమవుతుంది. సరే, ఇప్పుడు వరకు మనం సమస్యను చూపే గణాంకాలను చూశాం, దానిని పరిష్కరించడానికి రూపొందించిన అనేక చట్టాలను విశ్లేషించాం. మరి ముందుకు వెళ్లే మార్గం గురించి సోర్సెస్ ఏమి చెబుతున్నాయి? కేవలం మరిన్ని చట్టాలు తీసుకురావడమే మార్గమా? కాదు, అస్సలు కాదు. సిఫార్సులు ఆ దిశగా లేవు. ఇది కేవలం మరిన్ని చట్టాలను సృష్టించడం గురించి కాదు, ఇప్పటికే ఉన్న చట్టాల చుట్టూ ఉన్న వ్యవస్థను బలోపేతం చేయడం గురించి. బాలికల విద్యను ప్రోత్సహించడం, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించే అవకాశాలను పెంచడం, చట్టాల అమలును కఠినతరం చేయడం. అవును, అలాగే ముఖ్యంగా సమాజంలో అవగాహన కల్పించడం వంటి బహుముఖ విధానంపై దృష్టి పెట్టాలని సోర్సెస్ సూచిస్తున్నాయి. కొన్ని ప్రతిష్టాత్మక లక్ష్యాలను కూడా జాబితా చేశారు. మహిళలకు 100% అక్షరాస్యత, 50% ఉపాధి రేటు, పార్లమెంట్లో 50% సీట్లు మరియు 1000 మంది పురుషులకు 1000 మంది మహిళల లింగ నిష్పత్తి. ఇవి కేవలం సంఖ్యలు కావు, నిజమైన సమానత్వం ఎలా ఉంటుందో చూపే ఒక చిత్రం. అవును, ఇవి ఆశయాలు. కానీ ఇవి ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతాయి. మనం మొదట అడిగిన ప్రశ్ననే, కాగితంపై ఉన్న చట్టానికి మరియు క్షేత్రస్థాయి వాస్తవికతకు మధ్య ఉన్న అంతరాన్ని ఎలా పూడ్చాలి? మన సోర్సెస్లోని ఒక బార్ చార్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది. అది వివిధ వర్గాల్లో సమాన హక్కులను ఎంత శాతం మంది విశ్వసిస్తున్నారో చూపిస్తుంది. ఆసక్తికరం. చాలామంది అవును, మేం నమ్ముతాం అని చెబుతారు. కానీ ఆచరణ విషయానికి వచ్చేసరికి లోతుగా పాతుకుపోయిన సామాజిక నిబంధనలు, పక్షపాతాలు బయటకొస్తాయి. వాటిని మార్చడమే అసలైన అతి పెద్ద సవాలు. కాబట్టి వీటన్నింటి సారాంశమేమిటి? దశాబ్దాలుగా భారతదేశంలో మహిళలకు సమానత్వం మరియు రక్షణ కల్పించడానికి ఒక బలమైన చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను నిర్మించాలనే స్పష్టమైన ఉద్దేశం మనకు కనిపిస్తోంది. రాజ్యాంగం నుండి వరకట్నం, గృహహింస, కార్యాలయ భద్రత వంటి నిర్దిష్ట సమస్యల వరకి మన దగ్గర సాధనాలు ఉన్నాయి. అయినప్పటికీ జిఐఐ ర్యాంకింగ్, శ్రామిక శక్తిలో భాగస్వామ్యం, రాజకీయ ప్రాతినిధ్యం, ఈ గణాంకాలు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సిందని చూపిస్తున్నాయి. వరకట్న కేసులలో కుటుంబ ఒత్తిడి లేదా పాష్ చట్టంలోని తప్పుడు ఫిర్యాదుల నిబంధనపై చర్చ వంటివి కేవలం చట్టాలు మాత్రమే సర్వరోగ నివారిణి కాదని స్పష్టం చేస్తున్నాయి. చట్టం అనేది ఒక సాధనం మాత్రమే. దానిని ఉపయోగించే సమాజం యొక్క ఆలోచనా విధానంలో మార్పు రానంత వరకు పూర్తి విజయం సాధించడం కష్టం. ఇది చట్టపరమైన పులోగటి మరియు మొండి సామాజిక, ఆర్థిక వాస్తవాల మధ్యున్న ఒక సంక్లిష్టమైన చిత్రం. ఈ సోర్సెస్ మనకు ఫ్రేమ్వర్క్ను అందించాయి, కానీ అవి మనల్ని ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్నతో వదిలివేస్తున్నాయి. ఈ సమగ్ర చట్టాలలో చాలా వరకు దశాబ్దాలుగా అమల్లో ఉన్నాయి. గణాంకాల అంతరం నెమ్మదిగా మెరుగుపడుతున్నప్పటికీ అది ఇంకా ఇంత విస్తృతంగా ఉంటే అది సామాజిక మార్పు యొక్క స్వభావం గురించి మనకు ఏమీ చెప్తుంది? బహుశా తదుపరి అతిపెద్ద ముందడుగు కొత్త చట్టాలను సృష్టించడంలో లేదేమో. బదులుగా ఇప్పటికే ఉన్న చట్టాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేయబడుతున్నాయి మరియు వాటిని ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు అనే విధానాన్ని, అలాగే సామాజిక మనస్తత్వాలను ప్రాథమికంగా పునర్రూపకల్పన చేయడంలో ఉందేమో.